హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మరి ఎస్ఆర్హెచ్ ఏ విధంగా స్టార్ట్ చేసింది, మరి ఇప్పుడు ఏ విధంగా ఎండ్ చేస్తుంది. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నారు. టేబుల్లో 9th ప్లేస్లో అయితే ఉన్నారు. ప్రతి మ్యాచ్ బై మ్యాచ్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. మరి ఒక మ్యాచ్ మంచి రన్స్లో అరే ఇదే కంటిన్యూ అయితే అనుకుంటున్నాం, బట్ తర్వాత చూసుకుంటే కంప్లీట్గా మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఒక్క బ్యాట్స్మెన్స్ వల్ల మొత్తం కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ అలా ట్రావెల్స్ అవుట్ అయిండు, నో ప్రాబ్లం, పెద్ద షాట్ ఆడిపోయి. బట్ ఇషాన్ కిషన్ అది అసలు అవుటే కాదు, అతనికి తెలుసు ఖచ్చితంగా అది అంటిందా అంటలేదా అనేది తెలుసు. బట్ అక్కడ ఎంపైర్ అవుట్ చేయలేదు కదా, ఎంపైర్ వైడ్ ఇస్తుండు, ఇతనేమో డగ్అవుట్కి వెళ్ళిపోతుండు అవుట్ అని. అక్కడ అసలు అల్ట్రేజ్లో కూడా అవుట్ లేదు, అక్కడ నవ్వుకుంటూ వెళ్తుండు. సిల్లీ షాట్ ఆడిండు, నవ్వుకుంటూ వెళ్తుండు, అది అసలు అవుటే కాదు, అది వైడ్ బాల్. అంతకుముందు మ్యాచ్లో కూడా, ముంబైతో జరిగిన అంతకుముందు మ్యాచ్లో కూడా విల్ జాక్స్ పార్ట్ టైం బౌలరు, అతను బౌలింగ్లో ముందుకు వచ్చి ఆడిండు. అక్కడ సిల్లీ షాట్ ఆడి అక్కడ స్టంప్ అవుట్ అయింది. అక్కడ ఇతని వల్లనే మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయింది. ఈ మ్యాచ్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మీకు వదిలేస్తున్నాం. మరి ఈ డిసిషన్ అనేది చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. మరి అతనికి అయితే ఇది మన నెక్స్ట్ మ్యాచ్లో అతన్ని కంటిన్యూ చేస్తారా చేయరా అనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లక్కీలీ మనకు అక్కడ ఎన్రిచ్ క్లాస్ 9 అభినవ్ మనోహర్ వాళ్ళు టీం కోసం ఆడిల్లని చెప్పుకోవచ్చు. వాళ్ళు టీం కోసం ఆడి 35-5 143 దాకా తీసుకొచ్చిండు. ద క్రెడిట్ గోస్ టు ఎన్రిచ్ క్లాస్ 9 అభినవ్ మనోహర్. ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోలేరు. అంటే టాప్ 3లో మనకు తెలుసు ఇద్దరు ఓపెనర్స్ ఏమనరాదు మనం, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్ అప్రోచ్తో ఆడతారు ప్రతి మ్యాచ్లో కూడా. బట్ ఇషాన్ కిషన్ వికెట్స్ పడుతున్నాయి, అక్కడ ఫామ్లో లేడు, కొంచెం ఆగి ఆడదామన్నట్టయితే కనబడలేదు మనకి. ఉత్తుత్తనే ముంబై ఇండియన్స్ వాళ్ళకి వికెట్ తెచ్చిండు. మన ఎస్ఆర్హెచ్ మరి అందరు 12 మందితో ఆడితే మన ఎస్ఆర్హెచ్ 10-11 మందితో ఆడినట్టయితే కనబడ్డది. ఏంటి మచ్చా ఇషాన్ కిషన్ స్కోర్స్ అక్కడ మనం చూసుకుంటే సెంచరీ కొట్టిండు, ఫ్లాట్ డెక్ పైన సెంచరీ కొట్టిండు ఫస్ట్ మ్యాచ్లో. ఇక తర్వాత మనం చూసుకుంటే 0 వర్సెస్ ఎల్ఎస్జి, 2 వర్సెస్ డీసీ, 2 వర్సెస్ కేకేఆర్, 17 వర్సెస్ జీటీ, 9 వర్సెస్ పీబీకేఎస్, 2 వర్సెస్ ఎంఐ, 1 వర్సెస్ ఎంఐ. ఏంటి మచ్చా ఈ 4 నెంబర్ లెక్క మనకైతే కనబడుతుంది. మిగతా బ్యాట్స్మెన్స్ అని కొంచెం మంచిగా రాణిస్తున్నప్పుడు కూడా మరి ఇతను ఒక్కడే మ్యాచ్ 106 కొట్టిండు ఆ ఫ్లాట్ డెక్ పైన. ఇంకా తర్వాత అన్ని 4 నెంబర్లే. నితీష్ కుమార్ రెడ్డి 20s 30s కొడుతుండే అతను. బట్ ఇతను మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. అసలు ఇతని ఆక్షన్లో తీసుకుంటే కొంచెం పొరపాటే చేసిళ్ళు, ఎందుకంటే అక్కడ కేఎల్ రాహుల్ వైపు వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. లేదంటే ఒక మంచి కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అరౌండ్ 150-160 స్ట్రైక్ రేట్ సరిపోతుంది మనకి ఇక్కడ నెంబర్ 3 ఆడటానికి. అలాంటి ప్లేయరు, సో సాలిడ్ ఇచ్చే ప్లేయరు, అలాంటి ప్లేయర్ని తీసుకుంటే బెటర్ అయితే ఉండేది నెంబర్ 3 ఆడటానికి. ఎందుకంటే మనోళ్ళు అందరూ కూడా అగ్రెసివ్ అప్రోచ్తోనే ఆడుతున్నారు, ఓపెనర్స్ కానీ. ఇక తర్వాత మనకి అక్కడ చూసుకుంటే ఎన్రిచ్ క్లాస్ ఫినిషర్స్ వీళ్ళందరూ కూడా అగ్రెసివ్ అప్రోచ్తోనే ఆడుతున్నారు. బట్ నెంబర్ 3 నెంబర్ 4లకు మనకి సాలిడ్ బ్యాట్మెన్ అయితే కావాలి. బట్ ఇషాన్ కిషన్ అయితే మనకైతే చూపిస్తలేడు. సో కాబట్టి ఖచ్చితంగా మరి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్తో అవుతుంది. దాంట్లో ఖచ్చితంగా ఇషాన్ కిషన్ డ్రాప్ చేస్తారు ఖచ్చితంగా. అతని ప్లేస్లో అథర్వ టైడర్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. మరి అథర్వ టైడర్కి లాంగ్ రన్ అయితే ఇవ్వాలి. సిఎస్కేతో మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన అని ఇతనికైతే లాంగ్ రన్ అయితే ఇవ్వాలి నెంబర్ 3లో. సో ఇతని దగ్గర మంచి టెక్నిక్ ఉంది, టెంపర్మెంట్ ఉంది, కన్సిస్టెంట్గా ఆడతాడు అండ్ సాలిడ్ కూడా ఇస్తాడు, సిచ్యువేషన్ తగ్గట్టు అయితే ఆడతాడు. సో కాబట్టి ఇతనికి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది నెంబర్ 3లో నెక్స్ట్ మ్యాచ్లో. ఇక తర్వాత నెంబర్ 4లో మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా కొంచెం బ్రేక్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. అతను కూడా ఒక షెల్లోకి వెళ్ళినట్టయితే అనిపిస్తుంది వికెట్లు పడ్డ తర్వాత. బట్ అక్కడ మనం చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. మరి లాస్ట్ రాక్ ఉండైతే ఆడదామని అయితే కనబడతలేదు. పెద్ద షాట్ కొట్టబోతున్నాడు, అవుట్ అవుతున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో అతనికి ఒక మ్యాచ్ బ్రేక్ ఇచ్చి మరి అతని ప్లస్ స్మరణ్ రవిచంద్రన్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. మీరు అనొచ్చు మరి టాప్ 4 మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ అవుతున్నారని. బట్ స్మరణ్ రవిచంద్రని నెంబర్ 5 ఆడించాలి, 4లో క్లాస్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా అక్కడ కమిందు మెండిస్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. కమిందు మెండిస్ ఒక 2 మ్యాచ్లు అయితే ఆడిండు, బట్ అక్కడ ఛాన్స్ అయితే రాలేదు ఎక్కువ. కమిందు మెండిస్ ప్లేయింగ్ లెవెల్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒక 2-3 ఓవర్లు వేస్తాడు అండ్ బ్యాటింగ్లో కూడా ఒక 20-30 రన్లు కొడితే బెటర్ అయితే ఉంటుంది. చెన్నై వికెట్ కూడా స్పిన్నర్లకి అయితే ఫేవరెట్గా అయితే ఉంటుంది. ఇక తర్వాత
చూసుకుంటే ఖచ్చితంగా రాహుల్ చౌర్ అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. ఎందుకంటే చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండియన్ వికెట్స్లో ఏ విధంగా ఇతను బౌలింగ్ వేయలేదో తెలుసు ఇతనికి. సో కాబట్టి ఖచ్చితంగా రాహుల్ చౌర్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి నెక్స్ట్ మ్యాచ్లో. దట్టు చెన్నై వికెట్ కాబట్టి. ఇక మరి ఒకసారి ప్లేయింగ్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం వీళ్ళిద్దరు ఎంత డిసప్పాయింట్మెంట్ చేసిలో, గాల్లోకి లేపిల్లు, క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. కొంచెం అక్కడ ఫస్ట్ 2-3 ఓవర్లు స్వింగ్ అవుతుంది ఖచ్చితంగా. అక్కడ ఆ 2-3 ఓవర్లు సీ ఆఫ్ చేసి తర్వాత అటాక్ చేస్తే బెటర్ అయితే ఉండేది. ఎందుకంటే తర్వాత మనం చూసుకుంటే అభినవ్ మనోహర్ అండ్ క్లాసెన్కి ఏ విధంగా మంచి బాల్స్ దొరికినాయో, గుడ్ బాల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి బ్యాడ్ బాల్స్ని బౌండరీకి వైపు పంపితే బెటర్ అయితే ఉంటుంది. కొంచెం అక్కడ టైం తీసుకుని ఆడితే బెటర్ అయితే ఉంటుంది ఇద్దరు కూడా. ఇక నెంబర్ 3లో మనం చెప్పుకుంటే అథర్వ టైడే ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అథర్వ టైడేకి అయితే ఛాన్స్ ఇవ్వాల్సిందే. క్లాస్ బ్యాట్స్మెన్, కన్సిస్టెంట్గా ఆడతాడు, దట్టు కండిషన్స్ తగ్గట్టే ఆడతాడు. సో ఇలాంటి బ్యాట్స్మెన్ ఏ టీం కన్నా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దట్టు మిగతా వాళ్ళందరూ అగ్రెసివ్ అప్రోచ్తో ఆడితే ఇలాంటి ప్లేయర్ అయితే ఖచ్చితంగా ఉండాలి నెంబర్ 3 నెంబర్ 4లో. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే క్లాసెన్ ఖచ్చితంగా నెంబర్ 4లో అయితే ఆడాలి. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఎంత మంచి నాకాడిండో. క్లాసెన్ ఖచ్చితంగా ఫామ్లో ఉన్నాడు, ప్రతి మ్యాచ్ కూడా 30s 40s ఓడుతున్నాడు. బట్ ఈ మ్యాచ్లో నెంబర్ 4 ఆడితే బెటర్ అవుతుంది. ఇక నెంబర్ 5లో స్మరణ్ రవిచంద్రన్, ఇతను కూడా ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఇషాన్ కిషన్ టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికి ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాల్సిందే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇషాన్ కిషన్ ప్లస్లో ఖచ్చితంగా అతను అయితే ప్రతి మ్యాచ్లో ఆడతాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డికి ఒక మ్యాచ్ బ్రేక్ ఇచ్చి అతని ప్లేస్లో స్మరణ్ రవిచంద్రన్ తీసుకెళ్తే బెటర్ అవుతుంటుంది. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే అభినవ్ మనోహర్. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఎంత మంచి నాకాడిండో. 43 కొట్టిండు, 37 బాల్స్, 2 4s 3 6s. ఇక్కడ మీరు అనొచ్చు మరి స్ట్రైక్ రేట్ ఏందని. బట్ స్ట్రైక్ రేట్ అయితే ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే 35 to 5 143 దాకా తీసుకొచ్చిళ్ళు. ఒకవేళ ఇట్లా అభినవ్ మనోహర్ పెద్ద షాట్ ఆడి అవుట్ అయితే మరి మనకి 100 కూడా వచ్చేవి కాదు. సో అక్కడ క్రెడిట్ గోస్ట్ అభినవ్ మనోహర్ అని చెప్పుకోవచ్చు. సిచ్యువేషన్ తగ్గట్టే ఆడిని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత మనకి కమిందు మెండిస్, అనికేత్ వర్మ రూపంలో కూడా అక్కడ మనకి బ్యాటింగ్ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక లాస్ట్ మ్యాచ్లో మరి బౌలింగ్లో చూసుకుంటే మరి బౌలింగ్ తప్పే అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వికెట్లో 143ని డిఫెండ్ చేసుకున్నాడు చాలా అంటే కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్ కానీ, హర్షల్ పటేల్ కానీ, జయదేవ్ ఉన్నత్కట్ కానీ చాలా అంటే బెటర్ వాళ్ళైతే బౌలింగ్ అయితే వేసినని చెప్పుకోవచ్చు. ఇక ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్లో రాహుల్ చౌర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రాహుల్ చౌర్కి ఎక్స్పీరియన్స్ ఉంది, చెన్నై వికెట్, దట్టు మంచి లెగ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి ఇతని దగ్గర. సో కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని ప్లేయింగ్ లెవెల్ అయితే ఆడించాలి నెక్స్ట్ మ్యాచ్లో. ఇద్దరు బోత్ జీసన్ అన్సర్ అండ్ రాహుల్ చౌర్ ఇద్దరు మిడిల్ ఓవర్స్లో కీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ 8 ఓవర్స్ అనేది కీ అని చెప్పుకోవచ్చు. ఇక పేస్ బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్. ఖచ్చితంగా మొహమ్మద్ షమి మళ్ళీ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెన్నై వికెట్ మనకు తెలుసుగా కొంచెం ఇనిషియల్గా అక్కడ C- స్వింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మొహమ్మద్ షమి ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెల్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బార్లకు దిగుతారు. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే అథర్వ టైడే, నెంబర్ 4లో హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 5లో స్మరణ్ రవిచంద్రన్, నెంబర్ 6లో అభినవ్ మనోహర్, నెంబర్ 7లో అనికేత్ వర్మ, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో రాహుల్ చౌర్, నెంబర్ 11లో మొహమ్మద్ షమి, ఇంపైర్ పేరు జీసన్ అన్సారీ. సో ఈ విధంగా వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ మనం చూసుకుంటే కమిందు మెండిస్ కూడా అక్కడ ఆప్షన్ అయితే మంచిగా కనబడుతున్నాడు. సో అతను కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకుంటే ఇది ఇంకా 6 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. సో ఈ 6లో ఒక 5 గెలిచినా అని చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.